నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ప్రజెంట్ మనము ఏదైతే సీఎం ఇంటి వద్ద ఉన్నాం, ఏదైతే గురుకుల 1:1 సంబంధించి వాళ్ళు కొంతమంది ఏదైతే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసారు. మరి గత 4 నెలల నుంచి కూడా ఇది డీలే అవుతుంది. మరి ఎందుకు డీలే అవుతుంది, అసలు కారణాలు ఏంది, అసలు ఎప్పుడు మమ్మల్ని పంపిస్తారు, మాకు అసలు ఉద్యోగాలు వచ్చిన ఆనందం కూడా లేకుండా పోయింది, మరి ఎప్పుడు మమ్మల్ని పంపిస్తారని సీఎంకి ఒక విన్నపం వాళ్ళు వినిపించుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? జగిత్యాల నుంచి వచ్చారు. అసలు ఏంటి ప్రాబ్లం ఏమైంది? ప్రాబ్లం ఏంటంటే సార్ ఫిబ్రవరి మార్చిలో మా అందరికి నియామక పత్రాలు అందజేశారు ఎల్బీ స్టేడియంలో. అప్పటి నుండి 4 నెలలు అవుతుంది సార్. ఇన్ని రోజులు ఎలక్షన్ కూడా మేము కూడా సరే ఎలక్షన్ కూడా అయిన తర్వాత జూన్ 12కి మేము స్కూల్స్కి వెళ్ళిపోతాం, మా పిల్లల భవిష్యత్తు సెట్ అయిపోతుంది, ఇక మేము 3 పూటల హాయిగా అన్నం తినొచ్చు అని మేము ఎంతో సంతోషపడ్డాం సార్. కానీ ఏ కారణాలు మాకు తెలియదు సార్. కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ మన ట్రిప్ నుంచి కానీ ఇంతవరకు మాకు సరైన సమాచారం అందలేదు. కాబట్టి ఇప్పుడు మేము సార్ దగ్గరకు వచ్చింది ఎందుకంటే సార్ మాది ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు మా పిల్లల్ని మేము స్కూల్కి పంపించడమా లేదా ఇంట్లో పంపించడం అనుకోండి సార్, అక్కడ బుక్స్ కొనాలి, తర్వాత మేము ఫీజు కట్టాలి. మా ఇబ్బందులు ఎట్లా ఉన్నాయంటే దాదాపు అందరూ మధ్య తరగతి కంటే ఇంకా దిగువ వాళ్ళు మేము చదువుకునేటప్పుడే పుస్తకాల కోసం ప్రైవేట్ జాబులు చేస్తూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అవసరమైతే ప్రైవేట్ ట్యూషన్ చెప్పుకుంటూ ఇంట్లో ఉన్న చిన్న చిన్న నగలు అమ్ముకొని మరీ చదువుకున్నారు సార్. ఎందుకంటే నమ్మకం ఏదో ఒక రోజు మేము సాధిస్తామని. మేము ఇది తీసుకున్న రోజు ఎంత సంతోషంగా ఉన్నామంటే చెప్పలేను. ఇక మేము మా పిల్లలకి కానీ మా 3 తరాలకి కానీ మార్పు వస్తుందని. కానీ ఇప్పుడు చూస్తే సార్ ఇంట్లో పిల్లలకి కూడా మేము మోహం చూపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ స్కూలు లేదు ఇంట్లోనే. సో ఇప్పటి వరకు మేము ఎన్ని ఫేస్ చేసినా ఇక ముందైనా మేము చెప్పినాం మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం బిడ్డ, ఇక మన బతుకు మారుతుంది అని చెప్పి అన్నాం. కానీ ఇప్పుడు డైలామాలో సార్. సో బయటకు వెళ్తే మరి మాకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, మేము ప్రైవేట్ లో చేస్తున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకోము ఎందుకంటే మీరు మధ్యలో వెళ్ళిపోతారు, కాబట్టి మిమ్మల్ని అకాడమిక్ ఇయర్ మాకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మేము తీసుకోము. సో వాళ్ళు తీసుకోరు, మీరు ఉద్యోగం ఇయ్యరు, మరి మా ఇంట్లో ఎట్లా గడవాలి సార్ చెప్పండి. ఇప్పటికి 4 నెలల నుంచి మేము ఇంట్లోనే ఎప్పుడైతే ఈ పత్రాలు అందినాయో అప్పటి నుంచి మమ్మల్ని కొన్ని తీసేసిండ్రు. ఈ 4 నెలల నుంచి సరే ఏదో ఒక రోజు మంచి రోజు వస్తే తర్వాత మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా మా ఆకలిని ఎవరు తీర్చాలి? సార్ విస్తరేశారు, మరి అన్నం ఎవరు పెడతారని సార్ని మేము అన్నం అడుగుతున్నాం సార్. ప్రధానంగా సీఎం గారిని ఏం అడుగుతారు మీరు? సార్ వీలైనంత తొందరగా ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాసెస్ వివిధ అడ్డంకులు ఏవైనా ఉండొచ్చు, కానీ మా భవిష్యత్తుని మా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. మీకు దయచేసి మీ చేతుల మీద తీసుకున్న ఈ సువర్ణ పత్రాలని మా బతుకుల్లో సువర్ణం చేయాలి. మీరు తొందరగా మాకు వీలైనంత తొందరగా జూలై 1st వీక్ వరకు మేము అందరం పోస్టింగ్ లో ఉండేటట్టు చూడండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి అన్న? సూర్యాపేట. అది ఏంటి అసలు ఏంది నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత డీల్ అవ్వడానికి అసలు ఎందుకని? మేడం చెప్పినట్టే సార్, ప్రధాన సమస్య ఏంటంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది బాగా. తర్వాత ఏంటంటే ఇవి ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రైవేట్ లో జాబ్ చేసుకుంటే ఇప్పటిదాకా శాలరీ వస్తుంటే మాకు అనుకూలంగా ఉండేది. ఎందుకు మరి ఇప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ లో జాబ్ చేసుకోండి? ఇచ్చేసరికి ఈ అకాడమిక్ ఇయర్ కంటిన్యూ చేయట్లేదు వాళ్ళు. వాహా, ఓకే, మీరు మధ్యలో జాబ్ వచ్చింది వెళ్ళిపోతారనా? ఇప్పుడు అసలు ఈ గురుకుల టీచర్ అభ్యర్థులకి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు? ముందు ప్రధానంగా పిల్లల గురించి అండి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసామంటే ఫీజు కట్టమంటారు, బుక్స్ తీసుకోమంటారు. ఇక ప్రైవేట్ స్కూల్లో చాలా డబ్బులు కట్టాలి, బుక్స్ కూడా ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మళ్ళీ మారిపోయిన దగ్గర కొత్తగా. సరే మేమంటే అక్కడ అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలు అడ్జస్ట్ కాలేకపోతే ఆ స్కూల్లో సిలబస్ అయిపోయిన తర్వాత మధ్యలో పోయారనుకో అన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. సీఎం ఏం కోరుకుంటారు? తొందరగా మాకు అపాయింట్మెంట్. ఎన్ని రోజులు అవుతుంది అసలు ఈ నోటిఫికేషన్? మాకు మార్చి 1st వీక్ లో ఇచ్చేసారు సార్. ఇదేంటి మార్చి 1st 2nd తారీఖు అంటే ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్? ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, నింపుతా అన్నారు. ఇది ఏదో ప్రాబ్లం వచ్చేసింది, ఇచ్చేసారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. మరి వాళ్ళు ఎలక్షన్ దృష్టి పెట్టుకుని ఇచ్చారో దేనికని ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు డిలే చేస్తున్నారు. ఈ డిలే చేయకుండా తొందరగా జూలై కల్లా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉన్నాం, ఇంకొంతమంది కూడా మనతో ఉన్నారు.
ఇంకొంతమంది కూడా మనతోటి ఉన్నారు మాట్లాడడానికి. అసలు వీళ్ళకు ప్రాబ్లం ఏంది, అసలు రేవంత్ రెడ్డి ఆ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళ పోస్టులు నింపడానికి ప్రాబ్లం ఏంటి అని అడగడానికి, అదేవిధంగా వీళ్ళ జాబ్స్ వీళ్ళకి ఇవ్వాలని వీళ్ళు ఒక విన్నవించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు, అంతేనమ్మా? మరి అసలు ఏం జరిగిందన్న, అసలు ఎప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు అసలు మీకు నియామక పత్రాలు ఇచ్చిర్రు, అసలు నియామక పత్రాలు ఇచ్చినాక మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఈ మూడు నోటిఫికేషన్ వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ లో. కేసీఆర్ హడావిడిగా ఎగ్జామ్స్ పెట్టేసిండు. ఆ ఎగ్జామ్స్ ఒక్క సెంటర్ లో పెట్టలే. ఖమ్మంలో, వరంగల్ లో, హైదరాబాద్ లో 12 సెంటర్ లో తిరిగినా. నేను ఎగ్జామ్ రాయడానికి దాదాపు 21,000 లాస్ అయిపోయినా. సరే కష్టపడి చదివినా, ఎగ్జామ్ రాసినా, కోచింగ్ తీసుకున్నాం, లక్షలు పోయినాయి, చదివినాం, 5-6 నెలలు కష్టపడ్డాం, జాబ్ వచ్చింది. మార్చి 4వ తారీఖు ఎల్బీ స్టేడియం లో రేవంత్ అన్న చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాము. ఓకే, హ్యాపీ, జాబ్ వచ్చిందని సంతోషం ఉండే, ఒక నెల సంతోషం ఉండే. ఎందుకంటే మార్చి 31st లోపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పటికి సంతోషం అదైపోయింది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అప్పటికి మమ్మల్ని తీసేశారు. ఎందుకంటే జాబ్ వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ కాలేరు, 2-3 months లో మీరు వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని జాబ్ లోంచే తీసేశారు, ప్రైవేట్ సెక్టర్. అప్పటి నుంచి 3 నెలలు అవుతుంది మేము ఖాళీగానే ఉన్నాం ఇంట్లో. ఇక ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. సరే ఎలక్షన్ కోడ్ అయినా వెంటనే మాకు ఏమన్నా పోస్టింగ్లు వస్తాయని ఆశ చూస్తే ఇంకా పోస్టింగ్ లేదు, ఏం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సంబంధం కూడా మాకు రాలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తలేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది అసలు? పరిస్థితి ఏందన్నా, ఇప్పుడు 4 నెలల నుంచి ఖాళీ అయిపోయినాము. కొన్ని గవర్నమెంట్ లో ఎంతో కొంత, ప్రైవేట్ లో ఎంతో కొంత సాలరీ వచ్చేది, అది కూడా ఇప్పుడు లేకుండా పోయింది. దానికి తోడు ఇప్పుడు ఎక్స్ట్రాగా మేము ఈఎంఐలు అవన్నీ కట్టాల్సి, నేనైతే 20,000 ఈఎంఐ కట్టాలా. నా సాలరీ 60,000, 80,000 నెల లాస్ అవుతున్నా నేను. అంటే ఇప్పుడు ఈ జాబ్ లో లేను, ఆ జాబ్ లో లేను ఒకటి. ఇంకా మా బాబు, మా పాప ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నా నేను. ఇప్పుడు పొరపాటున మల్టీ జోన్ పోస్టులు ఇవి, అన్న ఎక్కడో జాబ్ ఇస్తాడు, వరంగల్ లోనో కరీంనగర్ లోనో జాబ్ ఇస్తాడు, నేను ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ కావాలి, మళ్ళీ వాళ్ళ స్కూల్ దెబ్బతింటది. సో ఇట్లా అడుగడుగున మాకు సమస్యలు ఉన్నాయి. దీనికి ఒకటే ఒక పరిష్కారం, వీలైనంత తొందరగా అన్న మాకు ఎక్కడ పోస్టింగ్ ఇప్పిస్తావో నీ ఇష్టం, కానీ ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, తొందరగా పోస్టింగ్ వచ్చేలా చేయండి. నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చారు అంటే సీనియర్స్ వాళ్ళకు ఎక్కడో చోట వాళ్ళ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ వాళ్ళకు ఉంటాయన్నా. మా నోటిఫికేషన్ అనేది మొదలు పెట్టాలి కదా, స్కూల్లో జాబ్ వేకెన్సీ ఉంటేనే ఆ నోటిఫికేషన్ ఇచ్చింది. మరి వాళ్ళ ట్రాన్స్ఫర్ కోసం, వాళ్ళ ప్రమోషన్స్ కోసం మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు? ట్రాన్స్ఫర్ అవైనా ముందు చేసేయండి కదా, అవి ప్రాసెస్ గా వెంటనే కంప్లీట్ చేసేయండి. ఎలక్షన్ కోడ్ అయిపోయి ఇప్పుడు 1 రోజులు అవుతుంది, వీటిని కంప్లీట్ చేయండి, వెంటనే మాకు ఇవ్వండి. మాకు ఇస్తేనే నెక్స్ట్ 1:2 వాళ్ళు కానీ, రిలిక్విష్మెంట్ వాళ్ళు కానీ పోరాడేది. సో వీలైనంత తొందరగా దీని ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్ళండి అన్న, మాకు ఆదుకోండి. మేము ఇప్పటికీ ఆర్థికంగా నష్టపోయినాము, ప్లస్ మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ కాదన్న, ప్రైవేట్ మరి గురుకులాల్లో కూడా పిల్లల బాధ్యత మాది కాదా? ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేయాలంటే మేము ఎట్లా కంప్లీట్ చేస్తాము? ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళు ఏదో చెప్తారు, వెళ్ళిపోతారు. సిలబస్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. మీరు ఎంత తొందరగా మమ్మల్ని పోస్టులో పెడితే అంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేస్తాం, రిజల్ట్ తీసుకొస్తాము. మన పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు, గురుకులాల్లో పిల్లలు వెయిట్ చేస్తున్నారు, మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఆ సంతోషం అనేది లేకుండా పోతుందన్న. 9,210 పోస్టులున్న అభ్యర్థులందరూ ఆ సంతోషం 4 నెలల వరకే ఉన్నది. ఇప్పుడు వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల సమస్య గత ప్రభుత్వానికి ఎట్లయితే తెలిసొచ్చిందో ఇప్పుడు కూడా ఈ జాబ్ వచ్చిన సంతోషం పోతుందన్న. సో దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మీకు గురుకుల మరి ఒక కామెంట్ కూడా చేసిండు సీఎం, గురుకులాలు కొంచెం తల్లిదండ్రులకు ఇబ్బంది ఉన్న హాస్టల్. గురుకులాల తల్లిదండ్రుల ఇబ్బంది కాదన్న, పోస్టు మా కోసం సీట్ అని రేవంత్ అన్న అని ఎదురు చూస్తున్నారు. అంటే ప్రతి గురుకులాల్లో చాలా సీట్లు కావాలని. ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఎఫెక్ట్ ఎందుకు ఉండదు అన్న, తల్లిదండ్రుల బాధ్యత. అంటే మీ జాబ్ లకు ఎఫెక్ట్ ఏం లేదు, ఎఫెక్ట్ ఉండదు అన్న. రేవంత్ అన్న గురుకులాలను ప్రమోట్ చేస్తాడు, అదే విధంగా నార్మల్ లోకల్ బాడీని కూడా ప్రమోట్ చేస్తాడు. అయితే గురుకులాల్లో సీట్ల కోసం పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు, మా పిల్లలకు సీట్ రాలేదని బాధపడుతున్నారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంది? మా ప్రధానమైన డిమాండ్ ముందుగా ఈ 1:2, 1:1 లిస్ట్ లో ఎవరైతే ఇచ్చారో, మాకు ఎవరైతే ఎల్బీ స్టేడియం లో అపాయింట్మెంట్ అందుకున్నామో వాళ్ళని తొందరగా విత్ ఇన్ వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, మాకు ఎక్కడైనా పోస్టింగ్ ఇప్పించాలి. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హనుమకొండ నుంచి వచ్చాం సార్. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? అసలు నియామక పత్రం మీకు కూడా వచ్చిందా? వచ్చింది సార్, మార్చిలో అందరితో పాటు నేను తీసుకున్నాను. సార్ అన్నట్టు చాలా సంతోషపడ్డాము. ఇప్పుడు జాబ్ చేయక 4 years అవుతుందండి. లాస్ట్ జాయిన్ అయ్యాను. ఈ అపాయింట్మెంట్ కాగానే నేను 4 months బ్యాక్ అది రిజైన్ చేశాను. ఇప్పుడు రిజైన్ చేసేసి ఈ జాబ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. నాకు కూడా ఫ్యామిలీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అని అంటే మేము ఎప్పుడు ఎట్లా వెళ్తాం మేము, ప్లస్ ఈ ఫైనాన్షియల్ గా కూడా ముందు మేము సెట్ అయిపోతాం కదా అని చెప్పేసి
ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అప్పులు చేసి చిట్టీలు ఎత్తి 5-6 లక్షలు చిట్టీలు చేసి మా అమ్మకు ఆపరేషన్ చేయించాము. ఏంది భరోసా అంటే జూన్ లో జాయిన్ అయిపోతాం కదా, ప్రతి నెల చిట్టి కడతాము, వడ్డీలు కడతాము, అయిపోతుంది కదా అనుకున్నాం. ఇప్పుడు ఇంటి రెంట్లు, ఈఎంఐలు, అవి ఇవి, ఇప్పుడు ఏది కాకుండా నెత్తి మీద భారం అయిపోతుంది. పిల్లల ఫ్యూచర్ ఇప్పుడు అసలు ఎక్కడ స్కూల్లో ఇప్పుడు ఫీజు కట్టాలి వాళ్ళు ఎలా చేయట్లేదండి, స్కూల్లో కూర్చోబెట్టడానికి కూడా. ఇప్పుడు వీళ్ళని కూర్చోబెట్టాలా, బడి మానిపించి ఇంట్లో కూర్చోవాలా, అట్లా ఎన్ని రోజులను కూర్చోబెడతాం? మాకంటూ ఒక డేట్ అనేది ఇవ్వండి ఫిక్స్. మళ్ళీ మీకు వేరే దగ్గర జాబ్ వస్తే మళ్ళీ అక్కడ షిఫ్ట్ అవ్వాలి. మళ్ళీ అక్కడ షిఫ్ట్ అవ్వాలి. అసలు మేము చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ రావడానికి చార్జెస్ కూడా మాకు ఇబ్బంది అయినాయండి. ఇక్కడ అందరూ అన్ఎంప్లాయీస్, మోస్ట్లీ ఎంప్లాయీస్ మామూలుగా అసలు ఎవరు లేరండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్తామో అని చెప్పి కూడా మేము వేరే జాబ్ చేయకుండా ఆశతో వస్తుంది. మార్చ్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు, ఏప్రిల్ మేలో మాకు ట్రైనింగ్స్ ఉంటాయి, ఇండక్షన్స్ ఉంటాయి, జూన్ నుంచి మేము వెళ్ళిపోతామని అనుకున్నామండి చాలా మంది. అనేసి కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఎక్కడ తీసుకోవట్లేదు. కనీసం ట్యూటర్ జాబ్కి వెళ్దామన్నా కానీ ఎవరు కూడా ఎలో చేయట్లేదండి మమ్మల్ని. ఇట్లయితే అసలు ఇప్పుడు 1 year అయిపోతుంది చాలా వరకు. 1 year కష్టపడి నోటిఫికేషన్ వచ్చాక 1 year చదివామండి. ఎక్కడ తింటే అలసిపోయి నిద్ర వస్తుందా అని చెప్పి తినకుండా రాత్రి 2-3 ఇంటి దాకా చదివి మళ్ళీ 5 లేచి చదువుకున్నాం. 2 గంటల నిద్ర సంవత్సరం పాటు చదువుకున్నాం. ఒక్కొక్కరు 1-2-3 పోస్టులు కొట్టినామంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎంత సాధిస్తే ఇంత వచ్చినామో అది బాధ. ఇప్పుడు వచ్చిన సంతోషం ఆ మార్చ్ 1 నుంచి ఆ నెల వరకే ఉందండి. తర్వాత అంతా మాకు టెన్షన్, స్ట్రెస్, దానివల్ల అసలు అనారోగ్యంగా ఇదైపోతున్నాము. ఫినాన్షియల్ టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, ఇటు చూస్తే ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ ఎప్పుడు మీ పోస్టింగ్ ఎప్పుడు అని అంటే సమాధానం చెప్పలేక చాలా మంది అసలు జాబ్ వచ్చిందా రాదనే క్వశ్చన్, వీళ్ళు అసలు నిజం చెప్పి అబద్ధం చెప్పిరా అన్నట్టు కూడా ఉంది. అది కూడా ఉన్నది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచి. ఏమి అసలు ఇదేనా 1:1 ప్రాబ్లమ్? అందరం 2-3 పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాం సార్. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జాబ్ మానేసాము. కొంతమంది ఇది జాబ్ వచ్చాక ఈ అపాయింట్మెంట్స్ తీసుకున్నాక వాళ్ళని టర్మినేట్ చేశారు, కొంతమంది ఏమో మానేశారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జాయిన్ అయిదాం అని అడిగినా కూడా వాళ్ళు 1 year అగ్రిమెంట్ అడుగుతున్నారు. జాబ్ మేము ఇవ్వలేము. సో మాకైతే తొందరగా పోస్టింగ్స్ కావాలి సార్. మీకైతే తొందరగా ఉద్యోగం ఉన్నా నిరుద్యోగులు, ఉద్యోగం వచ్చినా నిరుద్యోగులు. 3 ఉద్యోగాలు ఉన్న నిరుద్యోగులం. మీరు 3 ఉద్యోగాలు 3కి సెలెక్ట్ అయ్యారా? జేఎల్, పీజీటీ, టీజీటీకి సెలెక్ట్ అయ్యాం సార్. అయినా కానీ నిరుద్యోగులమే. మీరు అయినా నిరుద్యోగులు ఎందుకమ్మా? ఎందుకు అట్లా నిరుద్యోగులు? మరి ఇప్పుడు మేము జాబ్ లెస్ కదా సార్. మేము ఇంకా జాబ్ చేస్తేనే కదా మాకు ఫైనాన్షియల్ గా అయినా దేనికైనా ఉండేది. మేము ఏప్రిల్ వరకు ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూ నైట్ అవుట్ చేసి మరీ చదువుకున్నాం సార్. 3 years కష్టపడి చదివాను. 3 jobs ఎంత కష్టపడితే వస్తాయో అందరికీ తెలుసు. మేజర్ గా మీరు ఏం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారమ్మా? మేజర్ ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం సార్. ఇన్ని రోజులు మేము ప్రైవేట్ లో చేస్తే ఎంతో కొంత మాకు ఇన్కమ్ అనేది వచ్చేది. కంప్లీట్ గా మా ఫ్యామిలీ బర్డెన్ అనేది నా మీదనే ఉంది సార్. మా హస్బెండ్ కూడా హెల్త్ బాగుండదు. ఇప్పుడు మేమైతే ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. ఈవెన్ మా పిల్లల్ని కూడా స్కూల్ పంపించకుండా ఇంట్లోనే ఉంచుతున్నాం. మా పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడు హైదరాబాద్ లో వర్ధమాన్ కాలేజ్ లో. వాడు కూడా ఇంట్లోనే కూర్చున్నాడు సార్, హాస్టల్ ఫీజు కట్టలేక. ఏడవకండి, మీకు ఏం కాదు అంత. దయచేసి మాకు ఎగ్జామ్స్ ఎంత తొందరగా పెట్టారో, మేము పోస్టింగ్లు ఎంత తొందరగా ఇచ్చారో, రిజల్ట్స్ అనేవి ఎంత ఫాస్ట్ గా నైట్స్ ఇచ్చారు సార్. 3కి 2కి అట్లా రిలీజ్ చేశారు సార్. 1:2 లిస్టులు, 1:1 లిస్టులు అంతే ఫాస్ట్ గా. మాకు ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ ఇస్తే మేము జాయిన్ అయ్యి మా పని మేము ప్రశాంతంగా చేసుకుంటాం సార్. మెయిన్ గా మీ ఫైనాన్షియల్ గా మీ కుటుంబాల పైన, మీ పిల్లల ఫ్యూచర్ల పైన ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా గురుకుల రిజల్ట్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. గురుకుల పిల్లలు జేఈ నీట్ ర్యాంకులు కొట్టద్దా? సిలబస్ ముందుగా కంప్లీట్ చేయొద్దా? అంటే మేము జాయిన్ అయితేనే కదా వాళ్ళ మంచి రిజల్ట్ వచ్చేది. ఓకే, మీరు బోధిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది. ఇది కూడా వాస్తవమే. ఈ ఒక ఉపాధ్యాయుల కొరత ఉందనే కదా ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓకే, ఇది కూడా పాయింటే. తెలంగాణ విద్యార్థులు కూడా కొంత నష్టపోతున్నారు. విద్యార్థులు మంచి ర్యాంకులు కొట్టాలన్నా మేము తొందరగా జాబ్లలో జాయిన్ కావాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, వాళ్ళని బాగా చదివించి ర్యాంకులు కొట్టేలా చేయాలి. అది కూడా మా బాధ్యత. ఓకే, మీరు చెప్పడం. మీరు ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం.
రేవంత్ రెడ్డి గారు Feb 13th పీజీటీ సెలెక్ట్ అయ్యారు సార్. March 4th జేఎల్ఎన్ టీజీటీ కూడా సెలెక్ట్ అయ్యారు సార్. అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నాం. 3 జాబ్స్ వచ్చేసి జాబ్స్ వచ్చే కానీ మేము రిలాక్స్ గా ఉన్నాం సార్. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ మమ్మల్ని రిక్రూట్ చేస్తారని మేము అనుకున్నాం సార్. కానీ ఇంతలోపు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ 9th వెళ్ళాం సార్. ట్రిప్ ఆఫీస్కి వెళ్ళాం సార్. ఏమైంది సార్, మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కదా సార్, మరి ఇంతవరకు మమ్మల్ని పిలవట్లేదు ఏంటి, ఎక్కడ అలాట్ చేస్తారు ఏంటి అని మేము వెళ్తే మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. గవర్నమెంట్ చెప్తేనే మేము మిమ్మల్ని తీసుకోవడానికి ఉంటుందని వాళ్ళు చెప్పారు సార్. మేము 1 year నుంచి సార్ మా అమ్మ పుస్తెల తాడు పెట్టి కోచింగ్ పంపించింది సార్. పంపించింది. మేము చాలా పూర్ ఫ్యామిలీ సార్. ఇప్పుడు నా జాబ్ వస్తేనే నెక్స్ట్ ఫర్దర్ గా మ్యారేజ్ కానీ ఏదైనా కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ జాబ్ మీద ఉంది సార్. అసలు మాకు జాబ్ వచ్చినట్లా రానట్లా అర్థం కావట్లేదు, డైలమాలో ఉంది సార్. అసలు ఫినాన్షియల్ చాలా ఫినాన్షియల్ మా మీద డిపెండ్స్ అయి ఉన్నారు సార్ మా పేరెంట్స్. మీరు ప్రధానంగా రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మమ్మల్ని రిక్రూట్ చేసేయండి సార్. June 30th సార్, జూన్ ఎండింగ్ వరకు మమ్మల్ని రిక్రూట్ చేయాలి సార్. లేకపోతే మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి అమ్మా? నేను ఇక్కడ నుండి రావడం జరిగింది. లోకలా? కానీ అపాయింట్మెంట్ తీసుకున్న సంతోషం లేకుండా అయిపోతుంది ఈ రోజు. మేము చాలా ఎదురు చూస్తున్నాం. June 1st నుండి ఎంతో ఆశగా ఉత్సాహంతో ఉన్నాము, జాయిన్ అవుతాము, పిల్లలకి మేము కాలేజ్ లో చెప్తాము అని. కానీ మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు. ఇంకా మమ్మల్ని ఇలా నిరుత్సాహపడితే మేము ఎలా టీచ్ చేస్తాము, ఎలా గౌరవంగా బతుకుతాము మాకు అర్థం అవ్వట్లేదు. ప్రైవేట్ లో జాబులు లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ప్రైవేట్ లో ఎందుకు తీసుకోవట్లేరు మిమ్మల్ని? ఎందుకంటే మీరు ఆల్రెడీ మేము అనౌన్స్ చేసుకున్నాం, హ్యాపీగా మేము జేఎల్ గా సెలెక్ట్ అయిపోయాము అని. పార్టీ కూడా ఇచ్చుకున్నాము, మేము వెళ్ళిపోతున్నాము. జాబ్ వచ్చిందనా? ఎంత చేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నారా, అదే లోకల్ కదా అందరూ అడుగుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది జాబ్ అంటే మాకు తెలీదు అంటే దే ఆర్ లాఫింగ్ ఎట్ us. మేమేమన్నా బ్లఫ్ చేస్తున్నామా మాకు, లేదా నిజంగానే ఈవిడికి ఏమి రాలేదేమో అలా చెప్పుకుంటుందేమో సమాజానికి మేము చెప్పుకోలేకపోతున్నాము. పైగా మేము మా పరిస్థితులని ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టి జాబ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ రాత్రులు చదువుకున్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మా అందరు లేడీస్ కి జాబ్ ఇచ్చి ఈ రోజు మేము రోడ్డు మీద నిల్చొని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ అన్న గారు ఆలోచించాలి. ఎంత హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ చేతిలో జాబ్ లేదు. ఇలా ఎలా ఉందంటే పళ్ళం పెట్టి అన్నం పెట్టకుండా ఉంది. దయచేసి మా గురించి ఆలోచించండి, త్వరగా చేయండి. రీజన్స్ వేరే చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. చాలా మంది పిల్లలు మేము ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నాం. మేము జాబ్ లోకి ఎక్కాలి, మా శాలరీ తీసుకోవాలి, మేము మా ఉద్యోగం పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. ఇంతే. థ్యాంక్ యూ. మొత్తానికి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే గత 4 నెలల క్రితం వీళ్ళకి ఏదైతే గురుకుల నియామకాలకు సంబంధించి వీళ్ళకి నియామక పత్రాలు ఎల్బీ స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి ఈ యొక్క పిక్చర్ చూడొచ్చు. ఈ యొక్క పిక్చర్లో ఈ కొంతమంది అంటే అందరు ఉండకపోవచ్చు, ఒకరిద్దరుగా ఉండొచ్చు, మిత్రులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వీళ్ళకి ఏమైందంటే ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఎన్నికల కోడ్ అయిపోయింది. మరి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రిప్కు వెళ్ళడం జరిగింది. ఆ ట్రిప్కు వెళ్ళడంతో మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు నియామకాలు మేము ఇస్తామంటారు. ఒకవైపేమో ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఇంకోవైపేమో వీళ్ళ నియామకాలు ఉన్నాయి, ఇంకోవైపేమో గురుకుల 1:2 వాళ్ళు కొట్లాడుతున్నారు. అసలు వీళ్ళందరూ కూడా జాబులు వచ్చిన నిరుద్యోగులు. మీకు 1 dayలో రిజల్ట్ రాగానే మీరు మీ యొక్క సీట్లో కూర్చున్నారు. పాపం వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వాళ్ళ జాబులు మీరే కదా, మీ చేతుల మీదగానే కదా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చింది, మీ చేతుల మీదగానే కదా ఇచ్చింది. మరి వాళ్ళకి జాబులు ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లము? మీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 2,25,000 అట్లా తీసుకోవచ్చు. వాళ్ళు ఏంది మధ్యతరగతి పుస్తల తాడులు పెట్టి ఆకలి అవుతుంటే తినకుండా, నిద్ర వస్తే ఎక్కడ నిద్రపోతామో అన్న ఉద్దేశంతో మంచినీళ్ళు కూడా తాగకుండా చదివిన దాఖలాలు వాళ్ళే. కాబట్టి వాళ్ళు అంత కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడి జాబులు తెచ్చుకున్నారు. ఇవ్వడానికి ఏంటి తలనొప్పి? మీకు అంత నొప్పి ఏంటి? వాళ్ళ జాబ్స్ వాళ్ళకి వెంటనే వేయాలి. వాళ్ళని వెంటనే ఈ యొక్క 1 week లోపే వాళ్ళు కూడా మమ్మల్ని పంపించాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికను మీరు వెంటనే దాన్ని పట్టించుకోవాలి. వాళ్ళ దగ్గర ఒక 5-6 వేల మంది ఉన్నారు.
అంతే 5-6 9,000 పోస్టులు కావచ్చు, కాకపోతే ఒక్కొక్కరికి 3 పోస్టులు 2 పోస్టులు వచ్చినాయి కాబట్టి ఒక 5-6 వేల మంది ఉన్నారు. వాళ్ళని అటు నియమించిన తర్వాత ఆ ఖాళీ పోస్ట్ ఏది ఉన్నాయో అవి 1:2 వాళ్ళని కూడా మీకు ఏమైనా అభ్యంతరమా? వాళ్ళకేం అభ్యంతరం లేదు. వీళ్ళకి వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా వాళ్ళు పోస్టులు రిక్రూట్ చేసుకోండి అనే చెప్తున్నారు. అంతే. ఎందుకు ఇదంతా హడావుడి? ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఈ రోడ్ల మీద అక్కడి నుంచి ఒక చాలా మంది కూడా ఒక 300-400 మందికి పైగా కూడా ఈ రోడ్ల మీద జాబులు వచ్చిన తర్వాత కూడా రోడ్లు, ఆ రోజు తెలంగాణ కోసం రోడ్లు ఎక్కిర్రు, ఈ రోజు జాబులు వచ్చినాక కూడా రోడ్లు ఎక్కిర్రు. వీళ్ళ పరిస్థితి అదే విధంగా. మెయిన్ ఒక విషయం మర్చిపోవాలి మీరు ఒక విషయం మర్చిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలే రేపు రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు వాళ్ళ భవిష్యత్ అనేది ఇప్పుడున్న చదువుకున్న పిల్లలే. ఆ పిల్లల్ని కూడా వీళ్ళు స్కూల్లో జాయిన్ చేసే పరిస్థితులు లేరంట. ఎందుకంటే నువ్వు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో వాళ్ళకి తెలియదు. ఆ ఇయర్లో మళ్ళీ మధ్యలో వెళ్ళిపోవాలి. అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్గా ఇంతకుముందు ప్రైవేట్ స్కూళ్ళల్లో జాబులు చేసేవాళ్ళు, ఆ జాబులు కూడా ఈరోజు రిజైన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు రిజైన్ చేసారు. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, పిల్లల భవిష్యత్తు ఇబ్బందిగా ఉంది, వాళ్ళ కుటుంబం నడవడానికి ఇబ్బంది ఉంది. అటు మదర్స్ కానీ హస్బెండ్స్ కానీ కొంచెం ఆరోగ్యాలు బాగలేక అటు ఖర్చు, అత్తమామలు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి తక్షణమే మీ సీట్లు మీరు తీసుకున్నారు, వీళ్ళ సీట్లు కూడా వీళ్ళకి ఇచ్చేయాలి. వీళ్ళకి 2 times ఎలక్షన్స్ వచ్చినాయి. మేము ఎగ్జామ్స్ రాసిన వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయని మా రిజల్ట్స్ ఆపేశారు. రిజల్ట్స్ కోసం పోరాడి లాస్ట్ ఎట్టకెళ్ళకి రిజల్ట్స్ తెచ్చుకున్నాం. తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి, అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పడ్డదని కొంచెం రిలాక్స్ అయినాం. అంతే. మళ్ళీ 1 month నుంచి స్టార్ట్ అయింది మాకు. ఎట్లా అంటే హార్ట్ బీట్ గా పీక్స్ లోనే ఉంది. ఎవరికైనా వస్తుందా రాదా, అసలు ఎప్పుడు ఇస్తారు. ఎలక్షన్ కూడా అయ్యే వరకు కూడా అందరి ప్రాణం బిగబట్టుకుని ఉన్నారు సార్. ఎంత బిగబట్టుకుని ఉన్నారంటే ఇప్పుడు అంతా బర్స్ట్ అయ్యారు అందరు. సెకండ్ ఎలక్షన్ సార్. ఎంత అందరు కూడా మ్యారేజ్ లై పిల్లలు ఉన్నట్టే ఉన్నారు. అందరు కూడా హస్బెండ్ ఒక దగ్గర, వైఫ్ ఒక దగ్గర ఎలా సెట్ అవ్వాలి సార్? మాకు ఫైనాన్షియల్ గా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు 1 month శాలరీ రాకపోతే మీకు తెలుస్తుంది. యు ఆర్ ఆల్సో వర్కింగ్, మీకు తెలుస్తుంది. 1 month శాలరీ రాకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది సార్? వీళ్ళు మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఆషామాషి జాబులు కాదు ఇవి. మేము 1.5 year అవుతుంది మాకు. నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ లో ఇచ్చారు. ఓకే. మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఆషామాషి జాబ్ కాదు. ఏంటంటే వీళ్ళు పిల్లల్ని తీర్చిదిద్దడంలో టీచర్సే కీలకం. టీచర్స్ ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ రావాలన్నా ఇంకే ఇతరత్ర జాబ్స్ రావాలన్నా పిల్లల ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రదర్ మీరు లోపలికి వెళ్ళి వచ్చారా? చెప్పండి, ఏం చెప్పారు? నా పేరు రవి అండి. లోపలికి వెళ్ళాం సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి. వెళ్ళిన తర్వాత జరిగిన ఈ 9,000 మంది ఏవైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నామో వాళ్ళ గురించి తొందరగా స్టెప్ తీసుకోవాలి. లేకుంటే మా ఫ్యామిలీస్ 9,000 మంది ఫ్యామిలీస్ రోడ్డు మీద ఉంది. ఎవరం ఎక్కడ కూడా జాయిన్ కాలేకపోతున్నాము. పిల్లల్ని జాయిన్ చేయించిన అడ్మిషన్ ఫీజులు ఇవి పే చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇవన్నీ మాకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పినాము. అయితే ఈ విషయం మీద ఏమని చెప్పారంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి 1 week లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు సంబంధిత అందరికి మెసేజ్లు వస్తాయి. వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్స్ అంతా ఒక 20 to 25 days లో ప్రాసెస్ అవుతుంది అని అన్నారు. ఈ మ్యాటర్ చెప్పండి, బయట ఉన్న ఎవరైతే గ్యాదర్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ విషయం మీరు తెలియజేయండి. ఒకవేళ బయట వీళ్ళ వాళ్ళ మాటలు విని మోసపోయి ఏది బయట లేనిపోని మాట్లాడొద్దు అనే విషయం చెప్పారు. అది జరిగింది. ఇంకోటి మేమేమంటున్నాం అంటే ఇంతమంది తరపున ఇప్పుడు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చిరో దీనిపై స్టాండ్ బై ఉంటాము. ఒక వారం 10 రోజుల దాకా వెయిట్ చేస్తాము. తర్వాత మేము ప్రస్తుతం ఇప్పుడు సెక్రటరీ గారిని కూడా కలుస్తాము, చైర్మన్ కూడా కలుస్తాము. ఇక పైన ఈ ఒకవేళ డిలే అయితే తదుపరి కార్యాచరణ ఏందో ఖచ్చితంగా ప్రకటిస్తాం. మేము అందరు 9,000 కుటుంబాలందరూ రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా గత ప్రభుత్వాలు చేసిన అంటే ఏదైతే నిర్లక్ష్యం చేసిర్రో, తప్పిదాలు చేసిర్రో అడ్మినిస్ట్రేషన్ గురించి సంబంధించేది కానీ ప్రభుత్వాల గురించి కానీ అవి జరిగిన మాకందరికి బాధతోటి మేము కూడా ప్రభుత్వాన్ని మేము ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి ప్రచారం చేసి మరి గవర్నమెంట్ ని తెచ్చినాము. కాబట్టి ఇందులో మేము కూడా భాగస్వాములమే.
కాబట్టి మాకు మీరు కూడా ఇట్లా చేస్తే బాగోదనే ఉద్దేశంతో ఓకే మేము ఏదున్నా గవర్నమెంట్ త్రూ వెళ్ళే మేము సాధించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం ప్రెసెంట్లీ. ఓకే ఈ సహనంతో ఉన్నాము, ప్లస్ ఖచ్చితంగా గవర్నమెంట్ త్రూ ఫాలో అప్ చేసుకుంటాము. ఒకవేళ తీరని సమస్య ఏదైనా ఇట్లే ఉంటే ఒక 15-20 రోజులు దాటిన తర్వాత మేము మాత్రం ఖచ్చితంగా అంటే మీ కార్యాచరణ అంటే ఏముండబోతుంది? కార్యాచరణ అంటే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఏదైతే గ్రూప్ల వైజ్ గా అందరము గ్రూప్ అడ్మిన్ గా ఇట్లా ఉండి ఏదైతే పెట్టుకున్నామో అట్లా మేము వాయిస్ ఇస్తాము. ప్రతి ఒక్కరము రోడ్ల మీద కంటే మేము ఖచ్చితంగా రేపు ధర్నా చౌక్ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. మేము పర్మిషన్ తీసుకుంటాము, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా రేపటి నాడు మేము అందరం కలిసి అవసరమైతే ధర్నా చౌక్ లో కూర్చొని శాంతియుతంగా మేము నిరసనలు తెలియజేస్తాము. అవసరమైతే నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం మాకు పోస్టింగ్ వచ్చేదాకా. మీకు కొట్లాడతారు? అరే అసలు మీకు నాకు ఒకటి ఇప్పటి వరకు అర్థం కావట్లే, మీకు ఆల్రెడీ పోస్టింగ్ వచ్చి స్టేజ్ల మీద మీకు నియామక పత్రాలు ఇచ్చి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాదు. అసలుకే లేదు. నాకు తెలిసి గవర్నమెంట్ మొన్నటి దాకా ఎలక్షన్ కోడ్ ఉండే, అది అయిన తర్వాత తొందర ప్రాసెసింగ్ స్పీడప్ ఉంటదని మేము కూడా వెయిట్ చేసినాం. ఇప్పటిదాకా మాకు కూడా సహనం కోల్పోయింది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము కూడా వింటాము. తర్వాత చెయ్యకపోతే మీ కార్యాచరణ ఉంటుంది. ఇది కేవలం మా భయాందోళనలు. మేము ఎవరిని ఏమి డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎదురు చూపులతోని మేము అలసిపోయినాము, మా కుటుంబాలు నలిగిపోతున్నాయి, పిల్లలు సఫర్ అవుతున్నారు, సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోతున్నాము, డిప్రెషన్ కి గురవుతున్నాం. కాబట్టి కొంచెం తొందరగా, ఎంత తొందరగా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారో అంత తొందరగా పోస్టింగ్ ఇవ్వండి. మేము కూడా మా ఉద్యోగాలు సంతోషంగా చేసుకుంటాం, మా కుటుంబం సంతోషంగా ఉంటుంది, రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. 9,000 అంటే నాట్ ఈస్ తక్కువ కదా నెంబర్. 9,000 కుటుంబాలు, మళ్ళీ వాళ్ళు ఎన్నో గురుకుల పిల్లలకి చదువు చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి. కాబట్టి మాకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవ్వమని. ఎందుకంటే భయంకి గురవుతున్నాం మేము, భయాందోళనలు. అపాయింట్మెంట్ ఉంది కానీ ఎక్కడ మా ప్లేస్? చదువుకున్న వాళ్ళు మీరు భయపడొద్దు, మీ డిమాండ్స్ మీరు అడుక్కోవాలి అంతే, మీరు భయపడొద్దు. అంటే ఇది ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని, ఫైనాన్షియల్ గా మేము ధైర్యం కోల్పోతున్నాం. ఓకే, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది. ఇవన్నీ ఆగవు కదా, ఖర్చులు ఇవన్నీ ఆగవు కదా. అవును. ఒకటి ఏంటంటే మేము ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి కొంచెం నిరాశ ఉండే సార్ మాకు. ఎందుకంటే ఈ 10 years లో కూడా వాళ్ళు మాకు నోటిఫికేషన్ సరిగా ఇవ్వలేదు. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఇది మా ఆవేదన. మాకు జాబ్స్ నోటిఫికేషన్ సరిగా లేవని మేము కొత్త గవర్నమెంట్ వస్తున్నా మా తలరాతలు మారుతాయి, మాకు కొంచెం మా పొజిషన్ బాగుంటాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మేము అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా బాగుంటది అనుకోనే మేము కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చినాం సార్. ఇప్పుడున్న నిరుద్యోగులు కానీ టీచర్స్ కానీ మేము ఎన్నుకున్న గవర్నమెంట్ ఇది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ టీచర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్, ఈ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి. కానీ సార్ మా పట్ల కొంచెం డిలే చేస్తున్నారు. పెడితే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. అంటే మేము అనుకుంటున్నాం మేము ఇంత చేసినా, మేము ఎంత అందులో కోరి తెచ్చుకున్న వాళ్ళు ఇలా చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటది. ఏంటంటే మీరు మార్పు కావాలి, రేవంత్ రెడ్డి గెలవాలి, మాకు మా బతుకులు బాగుపడతాయి అనుకున్నప్పుడు ఆ బాధ ఉంటది మీకు. ఓకే, వాళ్ళు చేసే ప్రచారం కానీ వాళ్ళు అంటే ప్రజల చుట్టూ తిరిగే విధానం చూసి అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాకు ఆ స్టేజ్ వచ్చింది. మేము రోడ్ల మీద పడి మాకు ఇవ్వండి బాబు, పోస్టింగ్ ఇవ్వండి బాబు, అదేంటి ఇంకేంటి రిజల్ట్ బాబు, రిజల్ట్ కోసం కూడా మేము చాలా కష్టపడ్డాం సార్. నాట్ ఓన్లీ దిస్, రిజల్ట్ కోసం అయితే మాకు అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాం చాలా మంది. అందుకే చెప్తున్నాను. జస్ట్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాదా? ఏంటి అసలు మీరు కూడా ఇదేనా? అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఇంతవరకు పోస్టింగ్ లేకుండా, ప్రతి ఒక్కరు అడిగేదానికి సమాధానం చెప్పలేకుండా, ఎందుకండి ఈ పరిస్థితి? మేము ఎంత కష్టపడి చదివితే ఇక్కడ దాకా వచ్చినాం. అవునవును. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఎగ్జామ్స్ రాసాం, రిజల్ట్స్ కోసం వెయిటింగ్, అపాయింట్మెంట్ లెటర్స్ కోసం వెయిటింగ్, పోస్టింగ్ కోసం వెయిటింగ్. ఇక మరి మేము వేరే ఏం ఆలోచించుకోకుండా ఈ స్ట్రెస్ లోనే, ఈ డిప్రెషన్ లోనే ఉండిపోవాలా? రిక్వెస్ట్ చేస్తున్నాం కదా అండి, మేమేం మీకు వ్యతిరేకంగా పోతాం అంటలేం కదా. గవర్నమెంట్ మారింది, మా ఫ్యూచర్ కూడా మారుతుంది, మా లైఫ్లు మారుతాయి అనే ఆశతో ఎదురు చూసినా మాకే నోటి దాకా వచ్చిందని నోట్లోకి కొనిస్తలేరు. ఏం లాభం? మాకేమైనా ప్రయోజనం ఉందా? మేము ఇంత సాధించి మేము ఎప్పటికీ స్ట్రెస్ లోనే ఉండాలా? మేము రేపు పిల్లలకి బోధించే వాళ్ళం, మేము ఎట్లా బోధించాలి? మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్ల మాకు ఎట్లుంటది? ప్లీజ్ దయచేసి సీఎం గారు మా రిక్వెస్ట్ ని తీసుకోండి.
వీలైనంత తొందరగా మాకు పోస్టింగ్ ఇచ్చేలాగా చూడండి ప్రధానం సార్. మీ మీరు- ప్రయత్నం మీరు కూడా చేయండి. చేస్తున్నాం, మా ప్రయత్నం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కానీ మీకు మెయిన్ ఏమి ఇబ్బంది అవుతున్నాయి? మెయిన్ ఫ్యూచర్ ఏంటి సార్? ఆల్రెడీ Main- స్కూల్స్ స్టార్ట్ అయినాయి, academy year start అయింది. ఫైనాన్షియల్ గా లాస్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి మేము కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుకుంటూ ఈ చదువుకుంటూ ఇందులోనే ఉండాలి. ఇంకా మేము అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా పోస్టింగ్స్ వద్దాం మాకు. ఇంకెప్పుడు అందులోంచి బయటికి రావాలి సార్? ఫీల్ ఎప్పుడు అవ్వాలి మేము సాధించామని ఫీల్ ఎప్పుడు అవ్వాలి? ఇంకా అన్ని ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఇంకా ఇంకా క్వశ్చన్ అంటే మీకు జాబ్ వచ్చిందా రాదా అనే డైలామాలో ఉన్నారా? చాలా మందికి మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఏంది అసలు ప్రాబ్లం ఏంటమ్మా? ఎట్లా ఏం ఫేస్ చేస్తున్నారు మీరు ప్రధానంగా? అసలు మా ఫ్యామిలీ ఎక్కడ సెట్ అవ్వాలి, చిన్న హోటల్ సార్, అక్కడ పెట్టుకున్నా. నాకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు. ప్లేస్ చేంజ్ చేద్దామా, ఇల్లు చేంజ్ చేద్దామా, మరి ఎక్కడ లాంగ్ వచ్చే తెలియదు. మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం, ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి. మాకేమో వాళ్ళు ఇక్కడ ఏ కాలేజ్ చేంజ్ చేయాలి, స్కూల్ చేంజ్ చేయాలి, మాకు కూడా కొంచెం డైలమాలో ఉన్నది. పిల్లల మీద బార్డర్ పడుతుంది. ఇక్కడ స్కూల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీ కొత్త సిలబస్ కొత్తగా తీసుకెళ్తే వాళ్ళకి కూడా అలవాటు పడాలి కదా. మాకు కూడా పిల్లలు అలవాటు, మేము కూడా పిల్లలకి అలవాటు పడాలి. తొందరగా ఇస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. తొందర ఇవ్వాలనుకో. మీరు ఎక్కడి నుంచమ్మా? మహబాద్ నుంచేనా? ఏంటి మెయిన్ ప్రాబ్లం? 1:1 అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఇటు ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు తీసుకోవట్లేదు, మీకు జాబ్ వచ్చేసింది మధ్యలో వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు తీసుకోవట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇక్కడ జాయిన్ చేస్తే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినాక ఎక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ జాయిన్ చేయాలి, ఇదంతా ప్రాబ్లం ఉంది. మెయిన్ ప్రాబ్లం అయిపోయింది సార్. మేము సీఎం గారికి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సార్ మీరు ఓకే, మా గురించి మీరు బాగానే ఆలోచన చేస్తున్నారు, కానీ మాకు తొందరగా మీ జాబ్స్ మీకు చూడండి సార్. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటే? మాకు గత సంవత్సర కాలంగా ఈ గురుకుల నోటిఫికేషన్ నుంచి మేము మా కుటుంబాలు అనేక రకంగా ఇబ్బందులు పడ్డాయి. నోటిఫికేషన్ అప్పుడు సమస్యలే, రిజల్ట్ అప్పుడు సమస్యలే. తీరా ప్రభుత్వం మారింది, మా బతుకులు మారుతాయి అనుకునే సమయానికి పోస్టింగ్స్ ఏదైతే జాయినింగ్ ఆర్డర్, మనకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చారు. మీకు ఉద్యోగం వచ్చింది, పలానా సొసైటీలో మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి కూడా ఇప్పటికి 3-4 నెలలు గడుస్తుంది. ఈ 3-4 నెలల నుంచి కంటిన్యూస్ గా మేము గురుకుల అధికారులను కానీ, గురుకుల బోర్డులో ఉన్నటువంటి అధికారులు కానీ, మిగతా ప్రజాప్రతినిధులను కానీ కంటిన్యూస్ గా కలుస్తూనే ఉన్నాము. ఎందుకంటే సార్ మరి మాకు పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారు, ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఇస్తారు, మేము మా కుటుంబాలని కూడా షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మా పిల్లల్ని కూడా కొత్త స్కూల్లో జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఇలా అనేక సమస్యలు ఉన్నాయి సార్. మాకు ఇక్కడ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ అనేది చెప్తే దాన్ని బట్టి మేము మా భవిష్యత్తు ఆలోచించుకుంటాం సార్ అని చెప్పినప్పటికీ ఏ గురుకుల అధికారిని కలిసినా, ఎవరిని కలిసినా మాకు పైనుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు, ప్రభుత్వం నుంచి మాకు క్లియరెన్స్ రాలేదు. ఎప్పుడైతే సీఎం గారు కానీ ఇంకెవరైనా మాకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మేము రెస్పాండ్ అవుతాము అనేది వాళ్ళు కంటిన్యూగా చెప్తున్నారే తప్ప మాకు ఒక వెబ్ నోట్ లేదు. మేము గురుకుల బోర్డు 3-4 నెలల నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఓపెన్ చేసి చూస్తాం, ఏదైనా అప్డేట్ ఉంటుందా, ఏదైనా వెబ్ నోట్ ఉంటుందా, ఇంకేమైనా మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా. అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. మేము కష్టపడి గురుకుల బోర్డుకి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వస్తే ఇప్పుడు వస్తే అప్పుడు చెప్తాము. దీంట్లో మధ్యలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, మళ్ళీ మా దాంట్లో ఇంకా అపాయింట్మెంట్స్ ఆర్డర్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా పీడబ్ల్యూ వాళ్ళ రిజల్ట్ రాదు. ఇంకా అనేక సమస్యలు గందరగోళంగా ఉన్నది. ఒక్క సమస్యని కాదు, ఇక్కడ అనేక సమస్యలతోనే గురుకుల బోర్డు అనేది ప్రతిరోజు మాకు ఇప్పుడు సరే అన్నీ క్లియర్గా ఉన్నాయి, మా పోస్టింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది అనేది అనుకుంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇలా కాకపోతే వారం రోజులలో అవుతుందని. కానీ ఒకరోజు పోస్టింగ్ సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు పీడబ్ల్యూ వాళ్ళు, ఇంకొక రోజు రిలీక్విష్మెంట్ వాళ్ళు, ఇలా అనేక సమస్యలు ఉన్నా ఏ ఒక్క సమస్య మీద గురుకుల బోర్డు వాళ్ళు స్పందించి ఫస్ట్ మేము వీళ్ళకు పోస్టింగ్స్ ఇస్తాం అనేది కూడా మాకు ఎక్కడ చెప్పారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? మేము గురుకుల బోర్డు దగ్గర నుంచి మాకు ఒక షెడ్యూల్ అనేది ఇప్పియాలి. ఎందుకంటే ఇప్పుడు మేము సీఎం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా యొక్క రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడం ఇస్తున్నామంటే, ఎన్నిసార్లు గురుకుల బోర్డుని అడిగినా మాకు పైనుంచి రావాలి, సీఎం గారు చెప్పాలంటున్నారు. మరి అదే సీఎం గారిని కలిసి మా బాధలు అసలు ఈ రోజు మా బాధలు సీఎం గారికి తెలుస్తున్నాయా లేదా మరి తెలియాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. జాబ్లు వచ్చినాక రోడ్లు ఎక్కడ అయింది? మీరు జాబ్లు వచ్చినాయి అనేది మాకు బయటకు చూపించుకోవడానికి, ప్రపంచం చూపించుకోవడానికే ఉంది. జాబ్లు వచ్చినాయి అనే ఉద్దేశంతో అప్పటి వరకు మేము చిన్న చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఎట్లాగో ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది కదా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని ఆ ఉన్న ఉద్యోగాల నుంచి కూడా మమ్మల్ని తీసేశారు. 4 నెలల నుంచి మా కుటుంబాలకి సపోర్టివ్గా ఉండాల్సిన మేమే ఈరోజు ఇక్కడ సీఎం గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు బస్ ఛార్జీలకు 500 ఇవ్వండి, 1000 రూపీస్ ఇవ్వండి, పేరెంట్స్ని అడుక్కొని రావాల్సిన పరిస్థితిలో ఉంది.
ఇంకా కూడా. సో ఇప్పుడు మేము ఫైనల్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మాకు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, పిల్లల్ని మేము స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి, మేము స్కూల్లో జాయిన్ అవ్వాలి, కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. ఇవన్నీ సమస్యలు ఉన్న నేపథ్యంలో సీఎం గారు వెంటనే స్పందించి గురుకుల బోర్డుకి ఎంతమంది వచ్చారన్న? మేము ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ వరకు వచ్చారు. ఇక్కడికి మిగతా వాళ్ళు రాలేకపోవడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, ఈ గురుకులది సమస్య. మీరు పెద్ద ఎత్తున వచ్చేటోళ్ళు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు లేడీస్ కి ప్రధానంగా వాళ్ళ భర్తలు, ఇంట్లో అత్త మామ వాళ్ళు నిజంగా మీకు ఉద్యోగం వచ్చిందా రాలేదని అనుమానపడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక రకంగా వాళ్ళని మెంటల్ గా, సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కానీ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ లేదు, జాయినింగ్ ఆర్డర్స్ లేవు. మీరు చెప్పండి అన్న. మీరు తక్షణమే మాకు కార్యాచరణ ప్రకటించాలి. అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ, తక్షణమే వీటిని మాతో భర్తీ చేయడం కానీ చేయాలి. ఓన్లీ వాళ్ళు ఎలక్షన్స్ కోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు వేసుకొని పోయి కుర్చీల మీద కూర్చునే కాదు. మాకు తక్షణమే మా ఎవరైతే 9,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి. మాకు ఇప్పుడు నోటిఫికేషన్ లో ఏలేదు కదా సార్, మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇంకేదో చేసుకుంటాం అని మాకు అవన్నీ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. మాకు వాటితో సంబంధం లేదు. మాకు కావాల్సింది ఇంత ఒక 9,000 మందికి కావాల్సింది ఏంటంటే తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అదొకటి. మా సమస్యలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. ఇప్పుడు పిల్లల ట్రాన్స్ఫర్లు కానీ, స్కూల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకా వేరే ఉంటే మేము చూసుకుంటాం. ఇప్పుడు డిలే అయితే మీకు ప్రాబ్లం అవుతుంది. డిలే అయితే మేము వేరే స్కూల్లో డ్యూటీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఏం సార్, వేరే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకోరు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వీళ్ళు తీసుకోరు. అంటే మేము ఎన్ని సంవత్సరాలు మేము ఇప్పటికే ఒక 4-5 సంవత్సరాలుగా అప్పులు చేసి మేము చదువుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా. ఇందులో అంటే జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, వాళ్ళు ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుకుంటూ కూడా వాళ్ళ పోషించుకుంటూ కూడా, ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఎన్నో ఇంటి దగ్గర సమస్యలు ఫేస్ చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇక్కడ వరకు జాబ్ కొట్టారంటే గ్రేట్ వాళ్ళకి. మీరు ప్రభుత్వం మీరు ఓట్లు వేయించుకొని ఓట్ల కోసం మహిళలు వేసిరు, మగవాళ్ళు వేసిరు, అందరూ వేసిరు. కానీ మీరు ఆగమేఘాల మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటే సెంటర్ లో ఈ రోజు ఒక గంట సేపట్లో ఒక సెంటర్ లో వెరిఫికేషన్ ఉంటది. అదే అభ్యర్థికి ఇంకొక సెంటర్ లో ఇంకొక గంట తర్వాత వెరిఫికేషన్ ఉంటది. ఇటువంటి ఎన్నో కష్టాలు అనుభవించుకుంటాం మన వాళ్ళంతా. ఒక జాబ్ కొట్టి మాకు జాబ్ వచ్చింది సరే, ఇక ఇది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మాకు జాబులు ఇస్తారు కదా, ఉద్యోగాలు ఇస్తారు కదా అనుకుంటే ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు ఊసేలేదు. సీఎం ఏమైనా ఢిల్లీ పోయిందా సార్, లేకపోతే దుబాయ్ పోయిందా సార్, ఇక్కడనే ఉంటాడు కదా. ఆయన ఏదో కార్యాచరణ ప్రకటించి చెప్తే అయిపోతుంది కదా, తొందరగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు కదా. ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చాడు లేడు 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 అని ట్రైపోర్డ్ చెప్పడం, లేకపోతే ఇంకా వేరే అంటే మాకు ఎవరు ప్రతిపక్షం లేరు, మేము ఏం చేయలేము అంటే ఓట్లు వేయించుకున్నారు కాబట్టి ఓట్లు వేయించుకోవడానికి కోసం మేము పేపర్లు ఇచ్చినాము లేకపోతే ఏదో చేసినామని చెప్తున్నారు. అది కాదు సార్, మాకు కావాల్సింది మాకు తక్షణమే ఉద్యోగాలకు తీసుకోవాలి, విధుల్లోకి తీసుకోవాలి. వాళ్ళు ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్లు పెట్టుకొని వాళ్ళ కోసానికి మమ్మల్ని ఆపడం ఎందుకు సార్? మాకు రిక్రూట్మెంట్ చేసినప్పుడు మీరు ఇచ్చేయాలి కదా, 60 రోజుల్లో జాయినింగ్ కావాలని చెప్పేసి జాబులు వచ్చినాక ఈ రోడ్ల మీద తిరుగుడు నాకు అర్థం కావట్లేదు. ఇది మేము ఏ విధంగా చెప్పాలో మాకు కూడా అర్థం అయితే లేదు సార్. ఎందుకంటే గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చినా, ఈ ప్రభుత్వాలు రిజల్ట్ ఇచ్చినా తక్షణమే విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మనకి ఇచ్చిన ఏది మనకు అపాయింట్మెంట్ లెటర్ లో మీకు 60 రోజుల లోపల విధుల్లో జాయిన్ కావాలని ఉంది. దాని కింద వీళ్ళు 60 రోజులు అయిపోయింది, ఇక్కడ 90 రోజులు కూడా అయిపోయింది సార్. ఎవరు ఇప్పటికీ మమ్మల్ని ఇంకా తీసుకోవడం లేదు. అంటే మేము ప్రైవేట్ స్కూల్లో పోవాలంటే కూడా ప్రైవేట్ స్కూల్లో తెలుసు ఆల్రెడీ మాకు జాబ్ వచ్చిందనే విషయం. ఎవరిని ఈ 9,000 మంది ఉద్యోగస్తులను ఎవరు ప్రైవేట్ స్కూల్లో తీసుకోరు, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. రెండవది, మేము ఇంటి దగ్గర వేరే పని చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు వేరే పని చేయడం అనేది మీకు తెలుసు ఆ విషయం ఎట్లుంటుంది. సో ఈ విషయాలతో అంటే ఇప్పుడు బోర్డుకి అనే దానికి జనరల్ గా ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ లో సీఎం గారు ఆర్డర్ వేసి పనిచేయడం పెద్ద ఇబ్బందా సార్? మేము దొరకలేదా సీఎం గారు? బోర్డు చైర్మన్ సీఎం ఎవరున్నా గానీ వాళ్ళు తలుసుకుంటే 5 నిమిషాల్లో పని అవుతుంది సార్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణలో ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మా ఇప్పుడైతే శాంతియుతంగా చేస్తున్నాం సార్, ఇకపై కూడా శాంతియుతంగా చేస్తాం. కాకపోతే ఇంతమంది కాదు, 9,000 మందిని తీసుకొచ్చి కూడా చేస్తాం. అది ఎక్కడంటే అక్కడ చేస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.